వెల్కమ్ టు ఐ స్పెషల్. దిస్ ఇస్ నిధి. ఈ దీపావళి కేవలం దీపకాంతులతో మాత్రమే కాదు, ఆర్థిక కాంతులతో వెలిగిపోయింది. భారతీయ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం చరిత్ర సృష్టించింది. జిఎస్టి పన్ను కోతలు తగ్గిన ద్రవ్యోల్బణం ఫలితంగా దేశంలో ఏకంగా 6 లక్షల కోట్లకు పైగా రికార్డ్ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 27% జంప్ నమోదైంది. కన్స్యూమర్ పవర్ ఏంటో చూపించిన ఈ దీపావళి సేల్స్ వెనుకున్న ఎకనామిక్ రీజన్స్ ఏంటి? ఈ వృద్ధి కొనసాగుతుందా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇండియన్ ఎకానమీ ఈజ్ షైనింగ్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లెక్కల ప్రకారం టోటల్ దీపావళి సేల్స్ 6.5 లక్షల కోట్లు. ఇది ఇండియన్ ట్రేడింగ్ హిస్టరీలో ఒక బిగ్గెస్ట్ రికార్డ్. లాస్ట్ ఇయర్ 4.25 లక్షల కోట్ల సేల్స్ జరిగాయి. ఈసారి అది 5.4 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 27% బంపర్ జంప్. స్పెండింగ్ బొనాన్సా వెనుకున్న సీక్రెట్ ఏంటి? గతంలో ఉన్న 5%, 12%, 18% అండ్ 28% జిఎస్టీ స్లాబ్స్ లో 12% అండ్ 28% స్లాబ్స్ ని గవర్నమెంట్ రిమూవ్ చేసింది. ఫలితంగా ఎలక్ట్రానిక్స్, కార్స్, డైలీ ఎసెన్షియల్స్ అన్ని చీపర్ గా మారాయి. ఈ ట్యాక్స్ రిలీఫ్ డైరెక్ట్ గా కన్స్యూమర్ పాకెట్స్ లోకి మనీని పంపింది. దానికి తోడు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లో రిలీఫ్ కూడా స్పెండింగ్ ని బూస్ట్ చేసింది. మన జీడిపిలో 61% కన్స్యూమర్ స్పెండింగ్ నుంచే వస్తుంది. అంటే కన్స్యూమర్ ఖర్చు చేస్తేనే ఇండియా ఫాస్ట్ గ్రో అవుతుంది. అందుకే ఈ రికార్డ్ సేల్స్ ఐఎంఎఫ్ లాంటి గ్లోబల్ ఏజెన్సీస్ ని కూడా అట్రాక్ట్ చేశాయి. వారు మన గ్రోత్ ఫోర్కాస్ట్ ని 6.6% కి పెంచారు. ఈసారి స్పెండింగ్ పూర్తిగా ఇండియన్ గూడ్స్ పైనే ఫోకస్ అయింది. దాదాపు 87% మెంబర్స్ ఇండియన్ గూడ్స్ నే ఎంచుకోవడంతో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ 25% బంప్ నమోదు చేశాయి. కేవలం మెట్రో సిటీస్ మాత్రమే కాదు, టైర్ 3 సిటీస్ నుంచే 50% కి పైగా ఆన్లైన్ సేల్స్ జరిగాయి. రూరల్ ఎకానమీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో దీన్ని చూస్తే తెలుస్తోంది.